అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా అందరికీ నమస్కారం అండి. నా పేరు మరడాన్ రవి. నేను జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షుల్ని, బొబ్బిలి నియోజకవర్గం, తెరల మండలం, విజయనగరం డిస్ట్రిక్ట్. ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైతే ఏదో విధమైనటువంటి మాటలు మాట్లాడి ఆయన మీద ఏదో విధంగా ట్రోల్ చేస్తే పనికి మాలినటువంటి 4 చెత్త మీడియా ఛానళ్ళు వారిని పిలిపించుకొని వారితో ఇంటర్వ్యూలు తీసుకొని ఏదో హైట్ పెంచుకుందాం అనే ఆలోచనతో ఉన్న వారందరికీ కూడా ఈరోజు నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆయన ఎంత హుందాగా ఉంటున్నారు, ఎంత బాధ్యత గల వ్యక్తిగా ఉంటున్నారు అనేది కనీసం అర్థం చేసుకోండి. ఆయనకి పార్టీ పెట్టారు కాదండి, పార్టీ కంటే ముందు ప్రజలు, రాష్ట్రం భవిష్యత్తు, దేశ భవిష్యత్తే ఆయన లక్ష్యాలు. అది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏ మాత్రం చిన్న చిన్నట్లకి ఎక్స్ అయిపోయి ఆయనకు కులం యొక్క కార్డు ఒకటి టైటిల్ పెట్టేసి జనసేన పార్టీ కాపుల యొక్క పార్టీ, ఓన్లీ కాపులే జీవితాలను నాశనం చేసుకొని జీవితాల పణంగా పెట్టే పార్టీని నిలబెట్టాయి. అండ్ దయచేసి మాత్రం చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. దయచేసి కులం కార్డు పవన్ కళ్యాణ్ గారికి అంటించొద్దు. ఆ విధంగా మాట్లాడితే ఎలా ఉంటుందంటే, పెద్దన్న పాత్ర పోషించాలి అనే ఆయన యొక్క మాటకి అర్థం లేదండి ఎవరిలో కూడా. పెద్దన్న పాత్ర పోషించాలి అని అంటే దాని అర్థం ఏంటంటే, నేను అనుకుంటున్నాను, నాకున్న పరిజ్ఞానం బట్టి, నా ఆలోచన విధానం బట్టి నేనేమని అనుకుంటున్నానంటే, ఆయన ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిగా, ఒక బిడ్డగా ఉన్నాను కాబట్టి నా కులానికి సంబంధించిన వ్యక్తులు కూడా నాకు అండదండలుగా ఉండాలని ఆయన కోరడం జరిగింది. దానిని పట్టుకొని ఈరోజు కాపు సామాజిక వర్గం ఏమీ ఇవ్వలేదంటే ఏ సామాజిక వర్గానికి ఆయన ఏమి ఇచ్చాడని చెప్పండి ఒక మాట. అంటే మీరు ఒక కాపులకే సంబంధించిన విషయాన్ని, కాపులే వల్ల పార్టీ ఉంది, కాపుల వల్లే పవన్ కళ్యాణ్ ఈరోజు స్థాయిలో ఉన్నాడు అనుకుంటే మాత్రం కులాల మధ్య చిచ్చు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఒకరు ఒక సున్నాకు 10 రూపాయలకి పడవచ్చు, ఇంకొకరు 100 రూపాయలకు పడవచ్చు, ఇంకొకరు 1000 రూపాయలకు పడవచ్చు, ఇంకొకరు 10,000కి పడవచ్చు, ఇంకొక 1,00,000కి పడవచ్చు, దాని పక్కన ఇంకో 0 పెరగచ్చు, ఇంకో 0 పెరగచ్చు, 0 పెరగచ్చు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద నచ్చినట్టు మాట్లాడుతున్నారు. అరే నీ కులం నుంచి ఆయనకు సంబంధించిన కులం వల్లే మేమే అంతా ఇది మాకే అన్యాయం జరిగిపోయింది అంటే, ఆయన నమ్ముకొని బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి కొన్ని లక్షల మంది యువత యొక్క భవిష్యత్తు ఏమైపోవాలనుకుంటే, ఆయన స్వార్థం కోసం, ఆయన యొక్క సంపాదన పెంచుకోవడం కోసం, ఆయన ఏదో ధనవంతుడైపోయి విలాసవంతమైన జీవితం బతకడం కోసం రాలేదు కదా, పార్టీ పెట్టలేదు కదా, ప్రజల కోసం అక్కడ పెట్టాడు. అగ్రవర్ణ కులాలకి, డబ్బున్నోడికి బాగానే వాళ్ళకే అధికారం కానీ, శాసన మండలిలో కానీ, శాసనసభలో కానీ, పార్లమెంట్ కానీ కూర్చునే అవకాశాన్ని బడుగు బలహీన వర్గాలకి, సామాన్య ప్రజలకు కూడా అందాలనే లక్ష్యంతోనే కదా ఈరోజు ఎంతో మందికి జనసేన పార్టీలో అవకాశం కల్పిస్తున్నారు. దాన్ని మీరు ఎందుకు స్పోర్టివ్గా తీసుకోలేకపోతున్నారు? తాతలు తండ్రుల పేరు చెప్పుకొని పార్టీలు నడిపే వాళ్ళకంట
ప్రజల శ్రేయస్సే ముఖ్యం, దేశ రక్షణే నా బాధ్యత, బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నత నా యొక్క లక్ష్యం అనుకుని ముందుకు వచ్చే నాయకుడికి టైం పడుతుంది సార్, టైం పడుతుంది. ఆల్రెడీ ఎవరు పునాదులు వేసి పెట్టేసి నాడకట్టేసి స్లాబ్ వేసి ఇంట్లో పెయింట్లు వేసి ఆయన దీపోలే, పునాదిని ఏర్పరచుకున్నారు, ఇటుకు కడుతున్నారు, ఇంకా టైం పడుతుంది సార్. అంత మాత్రం ఓపిక కోల్పోతే ఎట్లా? దయచేసి మన పార్టీలో అందరూ ఒక ఐక్యమత్యంగా అన్నదమ్ముల వల్ల ఉంటున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. కులాలకి మతాలకి కులాలను కలిపే విధానమే జనసేనలో ఉంది కదా. ప్రస్తావన కులాల మతాల ప్రస్తావన లేని రాజకీయమే జనసేన చేస్తుంది. మన 7 సిద్ధాంతాల్లో అదొకటి. సో దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కూడా కులం యొక్క ట్యాగ్ అంటించొద్దని ఆయన కూడా చెప్పుకున్నాడు, నేను కూడా చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. అంతకు మించి నోరు పారేసుకుంటే మాత్రం మేము కూడా పరిద్దటి మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇంకో విషయం, పవన్ కళ్యాణ్ గారి మీద అదేవిధంగా పెద్దలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి మీద ఇటీవల నాగేశ్వరరావు గారు ఆధారాలను ఆరోపణలు చేసిన విషయం అందరూ తెలిసిందే. తిరుగుబాటు చేసేసరికి అమ్మో ఇంక ఇది చాలా పెద్ద తీవ్రమైన సమస్య అయిపోద్దని చెప్పి ఆయన అర్థం చేసుకొని నా దగ్గర ఎటువంటి అనాలిసిస్ లేదు, నా దగ్గర ఎటువంటి సమాచారం లేకుండా నేను ఎవరో వ్యక్తి చెప్పిన మాట వినే నేను చెప్పాల్సి వచ్చిందనే విధంగా ఆయనకైనా రియలైజ్ అయ్యి వెంటనే ఏవైతే ఆయన తప్పుడు వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తెలిసి తెలియక ఏదో ఒక అన్ఫార్చునేట్లుగా ఆయన ఒక మాట అనేశారు అని గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో అర్థం చేసుకొని అభిమానులు అయితే కావచ్చు, పార్టీ నాయకులు అయితే కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉన్న నాయకులందరూ కూడా మరి కొన్ని పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసుని పెట్టడం జరిగింది. ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారు, ఆయన యొక్క ఇంటిగ్రిటీ దెబ్బతీసే విధంగా చేస్తున్నారు, రాష్ట్రంలో అల్లకొల్లం సృష్టించే విధంగా చేస్తున్నారు అని కొంతమంది అభిమానులు కార్యకర్తలు కొన్ని పోలీస్ స్టేషన్లో ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే కంప్లైంట్ ఇస్తున్నారో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాలు తెలుసుకొని ఆయన దృష్టికి వచ్చిన వెంటనే ఆయన ఎవరు అరెస్ట్ చేయొద్దు, దయచేసి ఆయనకున్న గౌరవాన్ని మనం కాపాడవలసిన అవసరం అనుకుంది. అందరూ తప్పులు చేస్తారు, సో ఆయన ఈ విషయంలో మాత్రం ఆయన వెనక్కి తగ్గి ఆయన ఏదైతే తప్పు చేశారో అది నేను తెలియకుండా నాకు జరిగిపోయిందని చెప్పి ఆయన క్షమాపణ ఏదైతే కోరారో దానికి వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సహృదయంతో ఏ పోలీసు కూడా ఆయన దగ్గరికి వెళ్ళొద్దు, ఎవరి నోటీసులు ఇవ్వద్దు అని చెప్పి ఆయన వయస్సుకి ఆయన అనుభవానికి గౌరవం ఇచ్చినట్టు ఏకైక లీడర్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి టైం ఎంత వాల్యుబుల్ అంటే, ఆయన సమయానికి ఎంత టైం ఇస్తాడంటే, ఎంత వాల్యూ ఇస్తాడంటే, రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెప్పించుకోవడం కోసం కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రి గారి దగ్గర వెళ్ళేటప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకని మాట్లాడతాడు? ఏం అవసరం ఉంది నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయవలసిన అవసరం ఏముంది? చట్టాలు ఉన్నాయి, ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి. చట్టం మీద నమ్ముకున్న వ్యక్తులుగా మనం అది ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి పడవలసిన రోజు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎన్ని రోజులు మేనేజ్ చేసుకుని వస్తారు? సో దాని గురించి పక్కన పెట్టండి. అది పెద్ద మ్యాటర్ ఏం కాదని నా దృష్టిలో అది పెద్ద విషయం కాదనేది నా అభిప్రాయం. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గురించి టైం కేటాయించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు, అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేం పెద్ద మ్యాటర్ కాదు, అది పెద్ద ఇదేం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉపయోగపడే మ్యాటర్ కూడా కాదండి. ఆయనకున్నటువంటి కాలాన్ని, ఆయనకున్న సమయాన్ని మంచి పనుల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం, ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ఊరికైతే నీరు లేదు, ఏ ఊరికైతే కరెంట్ లేదు, ఏ ఊరికైతే రోడ్డు లేదు, అలాంటి ప్రాంతాల్లో ఈరోజు అద్భుతమైనటువంటి
ప్రణాళికలు రచించి రోడ్లు వేస్తున్నారు, కరెంటు ఇస్తున్నారు, మంచినీటి సదుపాయాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఇవన్నీ మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. నేను అదేవిధంగా ఇంకొక మధ్య చూస్తున్న ఒక ఆవిడ పేరు ఏదో ఉందండి, మర్చిపోయాను, చూశాను రీసెంట్గా మార్నింగే. ఆల్రెడీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అరెస్ట్ చేశారు. ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువ చులకనగా చూస్తారు అని చెప్పి రాష్ట్రాల మధ్య చిచ్చిపెట్టే విధంగా మరి ఆవిడకున్నటువంటి మళ్ళీ ఆవిడ కిందన బయోలో చూసుకుంటే ఆవిడ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని పేరు రాసుకుంది. మరి ఆవిడకున్న పరిజ్ఞానం ఏంటో అర్థం కావట్లేదు. ఒక వ్యక్తి తప్పు చేసినట్టు ఒప్పుకొని నేను తప్పుగా మాట్లాడేశాను, సంయమనం పాటించవలసింది, నా దగ్గర ఆధార్ లేని ఆరోపణ నేను చేశానని చేసి ఆయన చింతించి ఆయన ఆ ఓట్స్ వెనక్కి తీసుకునేటప్పుడు అదేవిధంగా ఆయనే చెప్పున్నాడు, మా ఇంటికి ఏ పోలీసులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కానీ ఎవరు కూడా ఫోన్ కానీ ఏది నోటీస్ కానీ ఏది రాలేదండి అని చెప్పి ఆయన చెప్పుకున్నప్పుడు నీకేందమ్మా బాధ నాకు అర్థం కావట్లేదు. నీకేంటి బాధ? ఎందుకు తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఏదో హైప్ అయిపోవాలనేసి కథలు పడుతున్నావు? నీకేంటి ప్రాబ్లం? మళ్ళీ ఇండిపెండెంట్ జర్నలిజం అట. ఇలాంటి వారి మీద కేసులు బుక్ చేయాలి, ఇలాంటి వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ప్రశాంతంగా అన్నదమ్ములు కలిసి ఉన్నటువంటి ఈ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల మధ్యన కులం కార్డు మళ్ళీ కులం కార్డు ఉపయోగించి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో చేసేద్దామని చేస్తారా? సిగ్గు లేదమ్మా నీకు? తెల్లారితే వచ్చేస్తావు లైవ్లో, ఇంకే లేదంటే రోజుకు ఒక పోస్ట్ పెట్టేస్తావు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా. కనీసం బాధ్యత లేదా నీకు? నచ్చినట్టు మాట్లాడిస్తావా? ఇదేనా ఇండిపెండెంట్ జర్నలిజం అంటే? అంశాలు చాలా ఉన్నాయి, లేవలెత్తవలసిన సమస్యలు చాలా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడండి, వ్యవస్థల గురించి మాట్లాడండి, పాలసీల గురించి మాట్లాడండి. అంతేగాని కులాల కోసం, మతాల కోసం చిచ్చిపెట్టే రాజకీయం నువ్వు చేస్తావా మైక్ కెమెరా ముందుకు వచ్చి? నీకు దమ్ముంటే నీ ప్రాంతంలో అభివృద్ధి చేయు, నీ ప్రాంతంలో సమస్యల గురించి మాట్లాడు, నీ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేయి. అంతేగాని ఏదో సోషల్ మీడియాలో, చాట్ జీపీటీలో, జెమినీ ఏఐలో వచ్చినట్టు ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకొని కెమెరా ముందు కూర్చొని మాట్లాడేసేది అయిపోయి మనం చూస్తున్నావా? చెప్పుతో కొడతారు జనసేన వీర మహిళలు, చెప్పుతోని. అర్థమైందా? ఎంత గౌరవిస్తున్న మహిళలకు మేము దాన్ని కాపాడాల్సిన బాధ్యత నీలోనే ఉంది. ఖబర్దార్. అదేవిధంగా నిన్న జరిగింది విషయం, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజమండ్రి పుష్కరాలకు సంబంధించి కానీ రాజమండ్రి యొక్క నదిని పరిశీలించినప్పుడు అనుకున్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది కూడా పర్యావరణ పరిరక్షణ కూడా కావాలి. మన నది మన నుడి, మన బాధ్యత. ఇవన్నీ కూడా ఉన్న జనసేన యొక్క 7 సిద్ధాంతాల్లో కూడా ఉన్నవే. దానికోసం మనం నిరంతరం కృషి చేస్తున్నాం కూడా. అన్ని పనులు వెంటనే అయిపోవు కదా. మనం ఎక్కడున్నాం? కులాలు, మతాలతోని, వర్గాలతోని కొట్టుకునే సమాజంలో మనం ఉన్నాం. ఎవరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది? ఇక్కడ చెత్త వేయకూడదు, అక్కడే వేస్తారు. ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఉంది? ఎంతమందికి ఉంది రెస్పాన్సిబిలిటీ? సో సామాన్యులకు భద్రత కూడా ఈరోజు ఒకరికొకరు ఇవ్వలేకపోతున్నారు. మన మీద మనకే ధ్యాస లేదు. అదేవిధంగా ఏదైతే మన ప్రాంతానికి సంబంధించి రాజమండ్రి పుష్కరాలకు సంబంధించి ఎంతో చారిత్రకమైనటువంటి కార్యక్రమం కాబట్టి ఆయన ప్రక్షాళన చేయని ఉద్దేశంతో ఆయన టాస్క్ ఫోర్స్ ని నేను చెప్పారు లేదు, ఈరోజు జియో రిలీజ్ అయ్యి వచ్చింది, జియో ఆర్డర్ వచ్చింది. టాస్క్ ఫోర్స్ ని పెట్టడం జరిగింది.
అందులోనే ఐఏఎస్ నుంచి కమిషనర్ల నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ యొక్క నదిని ఏ విధంగా ప్రణాళిక రచించి ఏ విధంగా అయితే దీన్ని మంచినీటి, అదే విధంగా మంచి నీరు ఉండే విధంగా కలుషితంలో కాకుండా ఇండస్ట్రీల నుంచి కూడా వచ్చే వ్యర్థాలు కూడా ఇందులో కలవకుండా ఉండే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పి టాస్క్ ఫోర్స్ ని ఇందులో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అద్భుతం కదా ఇది. దీని గురించి ఎవరు మాట్లాడరా? పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వెళ్ళారు, జర్కినీ వేసుకున్నారు. అక్కడ ఎవరు జర్కినీ వేసుకోలేదు. ఎలివేషన్, ఆయన హీరో. అరే హీరోనయ్యా, ఆయన హీరోనే చెప్పి మరి అతల పాతలను తొక్కిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీని చెప్పి మరి ఆయన హీరోనే. అండ్ అదేవిధంగా గొడుగు పట్టుకోలేదు. అది గొడుగు ఎవరిని అక్కడికి వచ్చిన ప్రతి మినిస్టర్కి కలెక్టర్ తీయాలంటారు. ఎవరు గొడుగు పట్టుకోవచ్చు కదా, ఎవరు వద్దన్నారు? అది దానికి పవన్ కళ్యాణ్కే మాటే. ఆయన వేసుకున్న షూ నుంచి ఆయన వేసుకున్న క్యాప్ వరకు ఆయన వేసుకున్న జర్కిని అన్నింటికి రాజకీయమే. ఎక్కడికి పోతున్నారు మీరంతా కూడా? పేటిఎం బ్యాచ్ అంటే 5 రూపాయలు ఇస్తే ఏదో మాట్లాడేస్తారు, ఏదేదో పోస్ట్ పెట్టేస్తారు. ఇదేనా నేర్చుకున్నారు మీదే మీ పార్టీ నుంచి? దాని పార్టీ వ్యవస్థల గురించి మాట్లాడిన పోనీ స్వీకరిస్తాం, సజెషన్స్ ఇవ్వండి, స్వీకరిస్తాం. పార్టీ డిప్యూటీ సీఎం గారు కదా చెప్తున్నారు, ఇవ్వండి. అందులో మంచి ఉంటే తీసుకుంటాం, లేదంటే పక్కన పెడతారు. తప్పేముంది? దయచేసి అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోండి. ప్రజలందరూ కూడా అద్భుతమైన పరిపాలన అందిస్తున్న నుంచి ప్రజల్లో మనకంటూ ఒక వాల్యూ ఉంది. దీన్ని జన సైనికులందరూ కూడా, నాయకులందరూ కూడా ఏకతాటిపై ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిలో ఉంది. దయచేసి మన పార్టీలు, మనకు కులాలు, మతాలు అనే భేదాలు కానీ విద్వేషాలు కానీ వద్దు. మనందరం ఆయన చూసి వచ్చినాడు. ఆయన ఏ కులాన్ని స్వీకరిస్తే మన కులం. ఆయన్ని మనం ఫాలో అవ్వాల్సిందే. అలాగైతే నీ పార్టీలో ఉండగలం మనం, లేదంటే ఉండవసరం లేదని ఆయన చెప్తున్నాడు డైరెక్టర్గా. మనం ఆయన యొక్క లక్ష్యాన్ని కానీ, ఆయన యొక్క భావజాలాన్ని, ఆయన సిద్ధాంతాలు నచ్చి మనం పార్టీలోకి వచ్చాం కాబట్టి దాన్ని మనం ఫాలో అవ్వాలంతే. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్, జై జనసేన.